నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా షాపింగ్ బ్లాగ్ పార్ట్ 2 వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేము సిరిపురం దగ్గర పూర్వీ కలెక్షన్స్కి వెళ్తున్నాము. ఇక్కడ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అని చెప్పేసి మా కజిన్ చెప్పింది. నీకు కూడా చూపిస్తాను నడు అని చెప్పేసి తను తీసుకువెళ్ళింది. ఓకే చూద్దాము ఏం డ్రెస్సెస్ ఉంటాయా అని చెప్పేసి అలాగా వెళ్ళాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, సిరిపురం దగ్గర పూర్వీ కలెక్షన్స్ అని చెప్పేసి. నిజంగానే ఇక్కడ లోపలికి రాగానే మంచి మంచి ఫ్రాక్స్ ఉన్నాయండి. చాలా మోడల్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 650 నుంచి ఉన్నది. ఫ్రాక్స్ అయితే 650 అండి. ఇవన్నీ ఫ్రాక్స్ చూస్తున్నాను నేను. మా తమ్ముడు అయితే వెనకాల లగేజ్ పట్టుకొని వస్తున్నాడు. ఆల్రెడీ ముందు షాపింగ్ చేసాం కదా, వాటి సామాన్లు వాడే పట్టుకున్నాడు పాపం చివరి వరకు. అదిగోండి నేను ఫ్రాక్ చూస్తున్నా. మా కజిన్ దగ్గర ఇలాంటి ఫ్రాక్స్ చాలా ఉన్నాయి, తను తీసుకుంది. ఒక్కొక్క ఫ్రాక్ చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి అన్నీ సిల్క్లో వచ్చాయి. ఇంకా కాటన్ ఫ్రాక్స్ వచ్చేసి ఇంకా చివరన ఉన్నాయి. నిజంగా తను చెప్పినట్టే చాలా బాగున్నాయి ఇక్కడ డ్రెస్సెస్ అన్ని మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ 3 పీస్ సెట్స్ ఉన్నాయి, 2 పీస్ సెట్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రాక్స్ ఉన్నాయి, లెహంగాస్ ఉన్నాయి, సారీస్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఏ ఫ్రాక్ తీసుకోవాలా అని చూస్తున్నాను. కాకపోతే నా సైజు కోసం వెతుకుతున్నాను నేను. మొత్తం అన్నీ ట్రై చేస్తున్నా. నిజంగా చాలా బాగున్నాయండి ఇక్కడ. నాకైతే భలే నచ్చాయి ఇక్కడ. కాకపోతే నేను ఉండేది వేరే దగ్గర కాబట్టి నాకు కావాల్సినప్పుడల్లా షాపింగ్ చేయడానికి అయితే అవ్వదు. నేను వచ్చినప్పుడే ఏదైనా కొన్ని డ్రెస్సెస్ తీసుకుని వెళ్ళాలి. వీళ్ళు ఆన్లైన్ ఆర్డరింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే 3 అయిపోయిందండి ఈవినింగ్. అప్పటికే బేబీని ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాను మా మమ్మీ దగ్గర. చాలా లేట్ అయిపోయింది. షాపింగ్కి వస్తే చాలు ఎలా టైం అయిపోద్దో తెలీదు. కానీ వైజాగ్ వచ్చిన తర్వాత షాపింగ్ అంటే ఇదే. ఇంకా తర్వాత ఏం చేయలేదు, ముందు కూడా ఏం చేయలేదు. 1 డే అంతా అలాగా షాపింగ్కి అయిపోయింది. ఇంకా నా కజిన్ ఒక డ్రెస్, నేను ఒక డ్రెస్ తీసుకున్నాను. తను వచ్చేసి 2 పీస్ సెట్ తీసుకుంది. నేను 3 పీస్ సెట్ డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇంకా ఫ్రాక్స్ అయితే చూసాను, కాకపోతే నా సైజు లేదని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను. ఇంకా ఇక్కడ ఈ ఫ్రాక్ అయితే నాకు భలే నచ్చిందండి. ఇంకా మా ఆనిముత్యం వాళ్ళ మదర్కి ఏమైనా ఇయర్ రింగ్స్ తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాడు. ఇక్కడ నన్ను సెలెక్ట్ చేయమన్నాడు. నేను కొన్ని సెలెక్ట్ చేశాను, కానీ వాళ్ళ మదర్కి సెట్ కావని తీసుకోలేదు. అన్నీ బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇది వచ్చేసి ఇలా చివ్వంతా పెట్టుకుంటారు కదా, పైన కూడా కుట్టించుకుంటారు కదా, వాళ్ళకైతే అది సెట్ అవుతుంది. అయితే నాకు భలే నచ్చాయి, కానీ నాకు పెట్టుకోవడానికి అవ్వదు. ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ. మీరు ఎవరైనా వైజాగ్లో సిరిపురం దగ్గరలో ఉంటే ఈ పూర్వీ కలెక్షన్స్, ఈ బొటెక్ని ఒకసారి మీరు విజిట్ చేయండి. నిజంగా భలే ఉన్నాయి. ప్రమోషన్ ఏం కాదు, కానీ నాకు మా కజిన్ చెప్పింది, అందుకని నేను వచ్చాను. వచ్చిన తర్వాత అయితే నాకు అన్ని ఫ్రాక్స్ భలే నచ్చాయి. ఫ్రాక్స్ అన్నీ బాగున్నాయి, అన్ని రకరకాల ఫ్రాక్స్ ఉన్నాయి. ఇంకా నాకు ఈ ఇయర్ రింగ్స్ అయితే బాగా నచ్చాయి. బాగున్నాయి కదండి. కానీ ఈ రోజంతా షాపింగ్కే అయిపోయిందండి నిజంగా చాలా. ఇంకా నాతో పాటు మా తమ్ముడు ఇంకా మా ఆనిముత్యానికి కూడా తిప్పేసాము ఫుల్గా. ఎందుకంటే మాకు అడ్రస్ తెలీదు, అన్నీ వాళ్ళు తీసుకెళ్తారు. అందుకని నాకు ఈ బ్రాస్లెట్ అయితే చాలా నచ్చిందండి. కాకపోతే నాకు లూజ్ అయిపోయింది, అందుకే తీసుకోలేదు. నాకు బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ అవే ప్రిఫర్ చేస్తూ ఉంటా. ఎందుకంటే అన్నిసార్లు బ్యాంగిల్స్ వేసుకోలేము కాబట్టి బ్రాస్లెట్స్, వాచెస్ అంటే నాకు బాగా ఇష్టం. చైన్స్ కూడా ఉన్నాయి.
చూడండి ఇవి బాగున్నాయి కదండి, నాకు బాగా నచ్చాయి. నాకు అనిపించింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా మా హస్బెండ్ని తీసుకురావాలి అని. ఎందుకంటే నాకు సెలక్షన్ అంత బాగా రాదు, యావరేజ్గా చేస్తాను. కానీ నాకు సెలక్షన్స్ అన్నీ మా హస్బెండే చేస్తూ ఉంటారు. అన్ని డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అన్నీ తనే తీస్తూ ఉంటారు. ఇక తను సెలక్షన్ ఏంటంటే ఒక పీక్స్లో నాకు హ్యాబిట్ అయిపోయింది. అంతకుముందు అయితే ఎప్పుడు నాకు మా మదర్ సెలెక్ట్ చేసేది, ఏం వేసుకోవాలి. యాక్చువల్లీ నేనేం కొనుక్కోను, తనే నాకు అన్ని కొనిసి తెస్తూ ఉంటుంది. అక్కడికి నాకు డ్రెస్సెస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఏమైనా సరే అన్నీ నాకు మా మదరే కొనిసి తెస్తుంది. దాన్ని బట్టి నాకు సెలక్షన్ చేసుకోవడము హ్యాబిట్ పోయింది అసలు. అంటే ఇప్పుడు నా మట్టుకి నేను సెలెక్ట్ చేసుకోవాలంటే నాకు ఒక పెద్ద టాస్కే అయిపోతుంది. ఇంకా అదే ప్రాబ్లం మా తమ్ముడు కూడా ఫేస్ చేస్తున్నాడు. అందుకనే మా ఇద్దరికి సెలక్షన్స్ అయితే ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పొజిషన్ అయిపోయింది. నేనైతే మరీ దారుణం. ఆల్మోస్ట్ మా తమ్ముడు నా మీద బెటరే, మంచిగా వాడికి కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటాడు. నాకైతే అంత మంచిగా సెలెక్ట్ చేసుకోవడం రాదు. మా హస్బెండ్ అయితే చాలా బాగా సెలెక్ట్ చేస్తారు. తన సెలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమైనా తనే సెలెక్ట్ చేస్తారు. కానీ ఈసారి అయితే డ్రెస్ నాకు మా కజిన్ సెలెక్ట్ చేసింది, తనే సెలెక్ట్ చేసి ఇచ్చింది. బాగుంది నిజంగా. నేను తీసుకున్న డ్రెస్ కూడా ఈ ఫ్రాక్స్ చూసారా అండి, భలే వచ్చింది. పట్టు వచ్చింది కిందన. కాకపోతే ప్రజెంట్ నా సైజెస్ అయితే ఏమీ లేవండి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎక్సెల్, XXL అలా అలా ఉన్నాయి. ప్రజెంట్ నా సైజ్ అయితే లేవు, అందుకనే నేను అంత ఫ్రాక్స్ తీసుకోలేదు. కానీ ఫ్రాక్స్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి. చూడండి ఫ్రాక్స్ రేట్ కూడా చాలా రీజనబుల్గా వచ్చింది. ఈ ఫ్రాక్ వచ్చేసి 650 ఆ రేంజ్లో వచ్చింది. నిజంగా భలే ఉంది. మా కజిన్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏం తీసుకోవాలా అని చెప్పేసి. నాకైతే బాగానే సెలెక్ట్ చేసుకుంది, తనకేం సో ఫైనల్గా అయితే తను ఒక డ్రెస్ నేను ఒక డ్రెస్ తీసుకొని అయితే ఇంకా బయలుదేరిపోయాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. బిల్లింగ్ అది వేయించేసుకొని వచ్చేసాము. ఫ్రాక్స్ ట్రై చేస్తాను, కానీ నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే ఫ్రాక్స్ అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, 5 అయిపోయింది. ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఈ ఫ్రాక్ ఏనండి నేను ట్రై చేశాను. నిజంగా చాలా బాగుంది. ఈ ఫ్రాక్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ టైం చూద్దామని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయిందండి. ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీటెడ్. మొత్తానికైతే తీసుకున్నాము వచ్చినందుకు. అంతేనండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇదేనండి, ఇక్కడికి వచ్చి మీరు తీసుకోండి. నిజంగా రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. క్లాత్స్ కూడా చాలా, మెటీరియల్ కూడా చాలా బాగుంది. సో ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్